హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఏంటి అందరూ చల్లబడిపోయారా? చప్పబడిపోయారా? ఏంటిది? సో పండగ తర్వాత గుడ్ న్యూస్ చెప్తా అన్నారు. పండగ జరిగిపోయి వారం రోజులు అవుతుంది. ఇంకా మనకి ఎలాంటి న్యూస్ లేదు. సో అంటే ఇదొక రకంగా ఈ నిరుద్యోగులు ధర్నాలు చేస్తున్నారు, లేకపోతే గొడవలు చేస్తున్నారు, లేకపోతే రాస్తారోకోలు చేస్తున్నారని చెప్పేసి మనందరినీ చల్లబరచడానికి చేసిన ప్రయత్నం ఇది. ఇలా ఒక ప్రకటన చేస్తే వాళ్ళే పడుంటారులే అనుకుంటున్నారా? సో ఏంటి దీని అంతరార్థం ఏంటో నాకు అర్థం కాలేదు ఇంతవరకు. అసలు డిఎస్సి గురించి మేము అందరినీ మాట్లాడాం, ఎస్పెషల్లీ డిఎస్సి న్యూస్ గురించి అని చెప్పేసి మన బొత్స గారు చెప్పారు. కానీ దాని గురించి ఇంతవరకు అసలు చలనం లేనట్టుగా ఉంది. బయట అయితే న్యూస్లు చాలా వస్తున్నాయి. కదిలింది, డిఎస్సి ఫైల్ కదిలింది, ఆర్థిక శాఖ ఆమోద ముద్ర వేయటమే లేటు, లేకపోతే 12,000 పోస్టులు ఉన్నాయి, 15,000 పోస్టులు ఉన్నాయి అని చెప్పేసి ఇలా చాలా యూట్యూబ్ ఛానల్స్లో మనం చూస్తున్నాం. జిల్లాల వారి పోస్టులు కూడా చెప్పేసుకుంటూ ఉన్నాం. సో ఇవన్నీ చేస్తూనే ఉన్నాం. సో కానీ ఇంతవరకు ఎలాంటి అప్డేట్ రాలేదు. ఎందుకు? సో ఎందువల్ల ఈ జాప్యం జరుగుతుంది? అంటే చలబరచడానికి అని మీరు అనుకుంటున్నారా? సో అసలు ఏంటి విషయం? సో మీరంతా మనం ఒకసారి ఈ ఉద్యమాల్లోకి అంటే బంద్లు, ధర్నాలు చేయాల్సిన అవసరం ఉందా లేదా? అంటే ఎలక్షన్ల ముందు ఏదో ఒక ప్రకటన చేసేస్తే వాళ్ళు సైలెంట్ అవుతారు, మన పని మనం చేసేసుకోవచ్చు అని చెప్పేసి అనుకుంటూ ఉన్నారు. ఓకే, అలా కాదు. కంపల్సరిగా ఇమ్మీడియట్గా మనకి ఒక ప్రకటన అయితే అఫీషియల్గా నోటిఫికేషన్తో సహా. ఇప్పటికే అభ్యర్థులు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఏంటి అసలు డిఎస్సి ఉండిద్దా లేదా, ఎప్పుడు ఉంటుంది, ఎలక్షన్లు ఎప్పుడు, ఎలక్షన్ కోడ్ ఎప్పుడు, ఎన్ని పోస్టులు ఉంటాయి, ఏ జిల్లాకి ఎన్ని పోస్టులు, సతమతం అయిపోతూ ఉంటే కనీసం ప్రిపేర్ అవుతాం. సిలబస్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక నోటిఫికేషన్ ఇచ్చి సిలబస్ అన్న ఇస్తే ఏం చేస్తూ ఉంటాం, మనం ప్రిపేర్ అవుతూ ఉంటాం. సిలబస్ ఇది ఓకే అని చెప్పేసి ఆ సిలబస్ గురించి కూడా క్లారిటీ లేదు, ఏం లేదు. వాళ్ళు ఏం చేస్తున్నారని చెప్పేసి అర్థం అవ్వట్లేదు. సో మర్యాదగా ఇమ్మీడియట్గా మనకంటూ ఒక క్లారిటీ ఇవ్వాలి కంపల్సరీగా. లేకపోతే మాత్రం మళ్ళీ ధర్నాలు, రాస్తారోకోలు చేయడానికి సిద్ధంగా ఉంటారు. ఈ నెలాఖరు వరకు మనం అందరం వేచి ఉందాం కంపల్సరీగా. ఈ మరొకసారి మళ్ళీ ఒక ఉద్యమం చేస్తే కానీ ఐ థింక్ ఈ ప్రభుత్వంకి ఇది వచ్చేటట్లేదు. ఎప్పుడు చూసినా చెమిటోడు ముందు శంఖం ఊదినట్టు, లేకపోతే దున్నపోతుపై వర్షం పడినట్టుగానే ఉంటుంది. కానీ సో మనకి ఎలాంటి ఇది జరిగేటట్లేదు. సో మనందరం ముందుగా అందరూ స్టార్ట్ చేయండి, అంటే ప్రిపేర్ అవ్వండి. దీనికి ఉద్యమం కోసం నోటిఫికేషన్ వచ్చే వరకు ఉద్యమం చేస్తాం. ఒకవేళ నోటిఫికేషన్ రాకపోతే సో జగన్ని ఇంటికి పంపిద్దాం. సో ఇందుకు మాత్రం సిద్ధంగా ఉంటారని అనుకుంటున్నాను. సో ఎవరైనా బాగా ప్రిపేర్ అవుతూ ఉంటే వాళ్ళు ప్రిపరేషన్ కొనసాగించండి, ఎట్టి పరిస్థితుల్లోనూ ఆపొద్దు. కాకపోతే చూద్దాం, మనకైతే నోటిఫికేషన్ వేయాలి. ఈ ప్రభుత్వం కాకపోయినా నెక్స్ట్ ప్రభుత్వం అయినా సరే మనకు నోటిఫికేషన్ వస్తుంది, అందులో డౌట్ ఏం లేదు. కాకపోతే ప్రిపరేషన్ అయితే కొనసాగిస్తూ ఉండండి, ఎక్కడ నిరుత్సాహపడొద్దు అనేది నా మనవి. ఓకే, సీ యూ.